చెప్తున్నది ఏం కదా, ప్రేమ లేకపోతే నేను కూడా వెళ్ళిపోతున్నాను. కానీ ఇంత బోధ చేసినా, ఇంత ప్రార్థన చేసినా, ప్రేమించే వ్యక్తి లేక మనస్తత్వం నీళ్ళు లేకపోతే డైరెక్ట్ పాతలాంటి. అర్థమైందా? ఒక సహోదరట సంఘానికి 500 మందిని చేర్చిందట. ఒక సాక్ష్యం విన్నాను. 500 మందిని రక్షణకు నడిపించిందట. ఆమె చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంది తెలుసా? పాతాళంలో ఉందట. అదేంటి? అనేకులను దేవుని దగ్గర నడిపించింది కదా, ఆమె డైరెక్ట్గా పాతాళంకి వెళ్ళాలని చెప్పి పరలోకానికి వెళ్తుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ దేవుని ఉద్దేశం వేరు చెప్పిటారా? ఆమెలో ప్రజలను ప్రేమించే మనస్తత్వం లేదు, కానీ దేవుని గురించి చెప్పే మనస్తత్వం మనలో ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుని గురించి చెప్పినంత మాత్రాన నువ్వు ప్రేమించకపోతే వ్యర్థమే, పాతాళమే. అందుకే అంటాడు, లోకంలో అన్నిటికంటే గొప్పది ఏం తెలుసా? ప్రేమించు, ప్రేమించు. అదే మొదటి ఆజ్ఞ, అదే బలమైన ఆజ్ఞ, అదే చివరి ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. ఆమెలో ప్రేమించే మనసు లేదు, కానీ యేసు ప్రభువును ప్రకటించే మనసు ఉంది. కుదరదు. యేసు ప్రభువును ప్రేమిస్తున్నామంటే యేసు ప్రభు పోలికలో పుట్టిన మనుషుల్ని ఎవరినైనా సరే ప్రేమించవలసిందే. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే ప్రేమ లేదు కాబట్టి. దేవుడు బైబిల్ చెప్తుంది, క్రీస్తులో ఉన్న మనస్సుని తెలుసా? రెండవది ప్రేమించే మనస్సు. ఆమేన్.